ఆరోగ్యశ్రీ బంద్ ఎవరి పని? కాంగ్రెస్ సర్కార్ ఇన్వెస్టిగేషన్. ఇక ఇదొకటి ఎంత దారుణం అంటే కాంగ్రెస్ మన ఆరోగ్యశ్రీ బంద్ చేసి నిజంగా చెప్తున్నా డాక్టర్లు ఏం చేస్తారండి? కొద్దిగా సేవాగుణం అనేది ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క కొంతమందికి ఆరోగ్యశ్రీ కొన్ని హాస్పిటల్కి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన రికవరీ ఫండ్ గాని ఆ ఫండ్ గాని వస్తుంటే కొత్తగా వచ్చే హాస్పిటల్ పైన వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటువంటి సమస్యలు తలెత్తి కొత్తగా వచ్చే కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఈ యొక్క ఆరోగ్యశ్రీ యొక్క స్కీమ్లో రాకుండా చేయడం కోసం ఇది ఒక పెద్ద డిస్టర్బెన్స్. ఎందుకంటే వైద్య సదుపాయం కనుక కుంటుపడితే చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏది రాష్ట్రం అంతా కూడా వ్యవస్థ అంతా కూడా మొత్తానికైతే డిస్టర్బెన్స్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ యొక్క సమస్య మొత్తానికైతే దీన్ని ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? నెట్వర్క్ ఆసుపత్రులు ఏకపక్ష నిర్ణయాలపై స్వలాభం కోసం సమ్మె చేస్తున్నాయా? 100 and 200%. 470లో 100 ఆసుపత్రులే సమ్మెకు మొగ్గు. దాదాపు చూడండి ఇక్కడ సమ్మెలో కూడా 470 హాస్పిటల్ ఉంటే 100 ఆసుపత్రులే సమ్మకు ఇంట్రెస్ట్ పెడుతున్నాయి. మిగతాయి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ పెడతాయి. అంటే ఆరోగ్యశ్రీ వల్ల వాళ్ళు ఆయా హాస్పిటల్ లబ్ధి కలుగుతుందనే కదా, ఎట్టకేలకు ఫండ్స్ అయితే వస్తున్నట్టే కదా ఇక్కడ. అది కనీసం డాక్టర్లు ఈ విషయాన్ని ఆలోచన చేసి వైద్యాన్ని ఆపకుండా చేస్తే బాగుంటది కదా. రైట్. అసోసియేషన్ వెనక ఉన్నది ఎవరో తెలుసుకునే ప్రయత్నం. ఆరోగ్యశ్రీ సమ్మె అంశంపై ఎంప్లాయినల్ ఆసుపత్రుల్లో చీలికలు ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీలో 470 వరకు ప్యానెల్ దవాఖానాలు ఉండగా వీటిలో కేవలం 100 పైబడి మాత్రమే సమ్మెకు మొగ్గు చూపుతున్నట్టు మనకు విశ్వాసవర్గ సమాచారం తెలవడం అనేది జరుగుతుంది. విశ్వసనీయ సమాచారం మాత్రమే వచ్చింది. కానీ సమ్మె అనేది ఎట్టకేలకు అంత మంచి విషయం కాదని మనం చెప్పుకోవాలి. ఇక్కడ మిగతా ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలు కొనసాగిస్తూనే పెండింగ్ లోని సమస్యలు ఒక్కొక్కటిగా ప్రభుత్వం నుంచి పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ఏకపక్షం నిర్ణయాలు సరైనవి కాదంటూ కొన్ని దవాఖానాలు తేల్చి చెప్తున్నాయి. పెండింగ్ లోని నిధులు విడుదల వారీగా క్లెయిమ్ చేసుకోవాలని కొన్ని సూచనలు ఇస్తుండగా ప్రభుత్వం నుంచి పెండింగ్ నిధులు వచ్చే వరకు సమ్మె చేసి తీరాల్సిందేనని డాక్టర్ రాకేష్ వద్దిరాజు ఆధ్వర్యంలో కొనసాగుతున్న నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. అయితే ఈ అసోసియేషన్ వెనుక పొలిటికల్ శక్తులు ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తున్నది. బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత అండదండలతోనే నెట్వర్క్ దవాఖానాల అసోసియేషన్ ఈ తరహాలో వ్యవహరిస్తున్నదని సర్కార్ ప్రాథమికంగా గుర్తించింది. ఈ అంశంపై ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నట్లు సచివాలయంలో ఒక అధికారి తెలిపారు. ఏమున్నది? బీఆర్ఎస్ ఇళ్ళ కూడా ఏది మన వైద్య సేవల్లో కూడా ఏదో ఒక మంట పెట్టి ఆ వైద్య సేవలను ఆపేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రభుత్వాన్ని వైద్య సేవలను ఏదో విధంగా వ్యవస్థనంతా కూడా ఏం చేయాలి? దారి మరలించాలి. అదే ప్రయత్నం చేస్తుందట. ఇగో బీఆర్ఎస్ హయాంలో 670 కోట్లట, కాంగ్రెస్ పాలనలో 890 కోట్లు. ఇక్కడ ఈ విషయం కనుక మనం స్పష్టంగా చూస్తే వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ కు ప్రతి ఏటా సగటున రూపాయలు 670 కోట్లు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లో అంటే ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కు 1.779 కోట్లు చెల్లించారు. అంటే ఎంత చెల్లించారో ఒకసారి చూడండి. అంటే సగటున సంవత్సరానికి 890 కోట్లు చెల్లించినట్టు. ఒక సంవత్సరానికే ఈ ఫీ మన ఆరోగ్యశ్రీకి 890 కోట్లు ఇస్తుందట ప్రభుత్వం, చెల్లించినట్లు లెక్క. మరో 3 నెలల కాలంలో చేసే పేమెంట్లతో సగటున ఒక 1000 కోట్ల దాకా అవకాశం ఉన్నది. సోమవారం ఉదయమే ప్రభుత్వం మరో 100 కోట్లు కూడా రిలీజ్ చేసింది. దవాఖానా అకౌంట్ లో డబ్బులు జమ కాగానే నెట్వర్క్ ఆసుపత్రుల్లో పాత డేట్ తో స్ట్రిక్ట్ నోటీసు రిలీజ్ చేశారు. దీంతో సర్కార్ అనుమానం మొదలైంది. ఎవరి ప్రోద్బలంతో సమ్మె నోటీసులు ఇచ్చారనే అంశంపై స్టడీ చేస్తున్నది. సీరియస్ గా పరిశీలించాలని ప్రభుత్వ అధికారులు ఆదేశించేది. ఏదో విధంగా ఇది ఎవరో దగ్గరుండి ఏది ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎవరో ఒకరు చేయిస్తున్న వ్యవహారం అనేది కనిపిస్తుంది. ఒకసారి వైద్యులు డాక్టర్లు ఆలోచించాలి. ఇవి ప్రజల యొక్క ప్రాణాలు. ఆ ప్రాణం నిలబెట్టినప్పుడే మీరు దేవుళ్ళతో సమానం. మరి ప్రభుత్వం ఇంతగానం మీకు అన్నిటిపై ఏది డబ్బులైతే యథావిధిగా చెల్లిస్తూనే ఉంది మీ పనితనాన్ని బట్టి. దాన్ని ఒకసారి దృష్టిలో ఉంచుకొని సమ్మె విరమించి వైద్య సేవలు పునరుద్ధరించే పరిస్థితి తీసుకురావాలి.